కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో, పరమ నీచులు కూడా ఉన్నారు సమాజంలో. 4 సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నడి రోడ్లో చట్టంగానే పరిమితిస్తే, నడి రోడ్లో ఉరేస్తే ఒకరిద్దరిని, అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది. మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కి రారు. వాడు ఎక్కడున్న మత్తు దిగేటిగా, ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు వణికేటిగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టాను. మర్యాదగా చెప్పాను. 1-2 సార్లు చెప్పాను, 3-4 సార్లు గట్టిగా చెప్పాను. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి, అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలు విలాసవంతులు కాదు, విలాస వస్తువులు కాదు. వాళ్ళని విలాస వస్తువులు అనుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతా, ఐడెంటిఫై చేస్తా, మక్కిలు ఇరగ్గొట్టే విధంగా చట్టాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా ఈరోజు ఇక్కడే మనం అందరం ఉన్నాం. ఈ రోడ్లన్నీ కూడా మనం ఇది చేసే పరిస్థితికి వచ్చాం. ఓర్వకల్లో అయితే 5,000 కోట్ల రూపాయలతో కొప్పర్తి, ఓర్వకల్లు, నక్కపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లు తయారు చేస్తున్నాం. కర్నూలులో డ్రోన్స్ పెట్టాం. అక్కడ 300 ఎకరాల్లో డ్రోన్ పెట్టి ఇప్పుడే నేను చెప్పినట్టు మా ఆడబిడ్డలకి డ్రోన్ ద్వారా డాక్రా సంఘాలు క్రిమి సంహారకు మందు కొట్టే విధానం, అనేక ప్రయోగాలు, అవసరమైతే హాస్పిటల్కు మందులు పంపించే విధానం. మొన్నే మీరు చూశారు, ఫ్లడ్స్ వస్తే పోలీస్ అధికారులందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అన్నవి తగ్గాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకొని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మేము తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గనక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు, వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ని ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే, నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి. దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము. పబ్లిక్ ఎటువంటి పరిస్థితులను చేయము. వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.
పోలీసు అధికారులకు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువు అండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా, ఏం పర్లేదన్నా. మీ ఇంట్లో నువ్వు ఎక్కడ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ప్రధానంగా నేను ఇప్పుడు అధికారం చెప్పింది ఏంటంటే, ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యూమరేషన్ పకడ్బందీగా చెయ్యండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, మౌలిక వసతులు అన్ని ఉన్నాయా లేవా. దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి, వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం అని ముందలు తీసుకెళ్తాం. మీ అందరు తెలుసు, నేను 18th వెడ్డింగ్ యానివర్సరీకి 3 రోజులు లేను. వెళ్లే ముందలా నేను అధికారులు కూడా కలిశాను. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగిన ఆ రిజల్ట్స్ చూసినా బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాలి. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని, 10th లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అయ్యా. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగారు. లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు.